తూర్పు ఉత్తరాల్లో ఉన్నటువంటి వీధి యొక్క ప్రాముఖ్యత చూసుకుంటే వాస్తులో ధనవర్గు ఇల్లు రుణవర్గు ఇల్లు అని 2 విధానాలు. స్థలానికి లేదా గృహానికి తూర్పు ఉత్తరాల పల్లంగా ఉండడం, అంటే తూర్పు ఉత్తరాల్లో నీటి కాలువలు లేదా రోడ్లు వీధులు ఉంటే కనుక దాన్ని పల్లంగా ఉన్నట్టు. అదే దక్షిణం పడమర దిశలో ఏ ఒక్క దిశలో అయినా గుట్టలు మెట్టలు పొదలు మట్టి దెబ్బలు మట్టి కట్టలు కొండలు ఎత్తుగా ఉన్నటువంటి ఏదైనా ఉన్నా ఆ దిశ ఎత్తుగా ఉన్నట్టు గుర్తు. ఇటువంటి ఇంటిని ధనవర్గు గృహం అంటారు. అందులో నివసించడం మంచిది. పురుష ఆధిక్యత పురుష సంతాన వృద్ధిని సూచిస్తుంది. ఇందుకు వ్యతిరేకంగా తూర్పు ఉత్తరాల్లో ఎత్తైనటువంటి కొండలు ఇవి ఉండి దక్షిణ పడమర దిశలో రోడ్లు కాలువలు చెరువులు గుంటలు ఇవి ఉంటే దాన్ని రుణవర్గు గృహంగా చెప్తారు. ఏ ఒక్క దిశలో ఉన్నా సరే. ఇందులో స్త్రీ ఆధిక్యత స్త్రీ సంతాన వృద్ధి ఇవన్నీ కూడా సూచిస్తాయి. పురుష బలం అనేది తగ్గుతుంది. అందుచేత ఎక్కువ శాతం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ రోడ్లు ఉండి ఈశాన్యం బ్లాక్ స్థలం అంటారు కదా, ఇటువంటి స్థలం పురుషాధిక్యత అనేది ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింక్ కింద ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.